ఓకే. సింహరాశి వాళ్ళకి ఆగస్టు మొదటి వారం ఎలా ఉండబోతుంది గురుగారు? సింహరాశి వారికి అద్భుతం, అత్యద్భుతం. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే సప్తమ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము సప్తమ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. ఇదేమిట్రా నాయన శుభం పలకరా అంటే, భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వాములు తర్వాత వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడితే ఏం కాదు. కామన్ ప్లాట్ఫామ్ మీద కొన్ని లక్షల మందికి మనం చెబుతున్నాం కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి వస్తాయి. అంటే అన్నెసరీ డిస్కషన్స్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇవి చేసుకోకూడదు అని చెప్పడంలో నా ఆంతర్యం. రెండవది ఏంటంటే, శత్రువులు చక్కగా మిత్రులు అయిపోతారు, సోదరులు డెవలప్మెంట్ అయిపోతుంది. ఈ సింహరాశి వాళ్ళకి వాళ్ళ సోదరుల దగ్గర నుంచి మంచిగా డబ్బులు వస్తాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రెవెన్యూ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ, తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీ వీళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. టెంపరరీ అండ్ కన్సాలిడేటెడ్ బేసిస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అష్టమ రాహు జరుగుతున్నాడు. ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం జనరాసిటీ ఎక్కువ. ఊరందరి ప్రాబ్లమ్స్ని వీళ్ళ నెత్తి మీదే పెట్టుకుంటారు. సహాయం మేము చేస్తాం అని చెప్పేసి ఫాల్స్ ప్రామిసెస్కి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేయలేం. సచిన్ టెండూల్కర్ బ్యాట్ పట్టుకుంటే ప్రతిసారి 100 కొట్టాలని మనం అనుకుంటాం, కానీ అస్తమానం కొట్టలేడు ఆయన. కాబట్టి అప్పుడు వెంటనే వేస్ట్ ఇత్తనం అని చెప్పేసి మనం అనేస్తాం. అలా ఈ సింహరాశి వాళ్ళు నేను ఆ పని చేస్తాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను ఈ పని చేస్తాను అని చెప్తారు. కాబట్టి ఏవో కొన్ని పనులు చేసి కొన్ని చేయలేకపోవడం వల్ల వీళ్ళని వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. అరే రోజు సెల్యూట్ కొట్టేవాడు నాకు సెల్యూట్ కొట్టట్లేదే అని 4 రోజులు బెంగపెట్టుకుంటారు ఈ సింహరాశి వాళ్ళు. అంటే అష్టమ రాహు అంటే అది. ఫర్ అన్నెసరీ రీజన్స్, ఫర్ అన్నెసరీ కాజెస్ యూ విల్ బికమ్ ప్యానిక్. అందువలన ఈ సింహరాశి వాళ్ళ రైతులు బ్రహ్మాండంగా పంట పండించాలని చూస్తారు, కానీ నీళ్ళు ఎక్కువైపోవడమో వరదలు ఎక్కువైపోవడమో పంటలు పోతాయి. కాబట్టి వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతారు, వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రావు. ఎలక్ట్రానిక్స్, టెలిఫోన్, కెమెరాస్, తర్వాత ఇలాగ ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి సేల్స్ అండ్ సర్వీస్, ఫోన్లు ఇవన్నీ బిజినెస్లు పెడతారు. రాహు పరిస్థితి బాగుండలేదు కాబట్టి వీళ్ళ వ్యాపారాలు బాగుండవు. చూడు, అదే వ్యాపారము మిగతా రాశులు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ వ్యాపారము సింహరాశి వాడు చేస్తే వాడికి కలిసి రాదు. కాబట్టి ఈ విధంగా ఈ సింహరాశి వాళ్ళకి ఫారిన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు బాగుంటాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాల నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా లబ్ధి పొందుతారు. ఈ విధంగా తిరుగు లేదనమాట సింహరాశి వాళ్ళందరికీ కూడా. సింహరాశి వాళ్ళు తమ జాతక దోషాలను పోగొట్టుకోవాలంటే ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది అంటారు గురుగారు? రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చెయ్యాలి. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క రాశి వాళ్ళకు, సింహరాశి వాళ్ళకి ఈ యాక్సలరేట్ అవుతుంది, వాళ్ళ జాతకం ముందుకు వెళుతుంది అన్నమాట.